హలో అండి, పిల్లలకు మనము ఘాగునింతము ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలో నేర్పిద్దామండి. అయితే ఘా ఈ అంటే మనము ఈ ఘా అనేది మనము ఒత్తు ఘా. ఇది మామూలుగా ఇప్పుడు ఇది కా ఖ గా ఘ. ఇవి మనము అక్షరమాలలో ఎలా నేర్పిస్తామండి? క ఖ అంటే ఒత్తి పట్టి పలకాలి. గ ఘ అంటే ఇది కూడా ఒత్తి పట్టి పలకాలి. ఇక్కడ మనం ఏదైతే అండర్లైన్ చేసామో అవి ఒత్తి పట్టి పలకాలి. అయితే ఆ విధంగానే మనము గుణింతం కూడా సేమ్ ఇక్కడ మనం ఎలా చదువుతామో ఆ విధంగానే పిల్లలకు ఘా గుణింతాన్ని కూడా నేర్పించాలి. అంటే ఘా అనేటప్పుడు ఒత్తి పట్టి పలకాలి అనేది విషయాన్ని నేర్పిస్తే వాళ్ళు ఈ అక్షరంతో అంటే ఏదైతే మనం ఈ గుణింతం నేర్పిస్తామో ఈ గుణింత పక్షాలతో ఏవైతే పదాలు వస్తాయో అక్కడ వాళ్ళు మనము గల్లు అంటప్పుడు వాళ్ళు ఈ ఘా రాస్తారు, లేదంటే ఇది రాస్తారు. గల్లు అంటామా, గల్లు, ఘటం. అంటే ఈ విధంగా పిల్లలకు మనము అక్షరం నేర్పించేటప్పుడే కరెక్ట్ వేలో మనం నేర్పిస్తే కనుక పిల్లలు కరెక్ట్గా చదువుతారు, కరెక్ట్గా రాస్తారు. చదవడం ఏదైతే కరెక్ట్గా వస్తుందో పిల్లలు ఖచ్చితంగా కరెక్ట్గానే రాస్తారు. ఓకేనా అండి? అయితే ఘా, ఘాకు దీర్ఘం ఇస్తే ఘా ఘా. మళ్ళీ ఒకసారి చూడండి, వినండి. ఘా, ఘా దీర్ఘం ఇస్తే ఘా, గాగుడిస్తే ఘీ, గాగుడిస్తే ఘీ, గగుడు దీర్ఘమిస్తే ఘీ, గగుడు దీర్ఘమిస్తే ఘీ. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. ఘ ఒత్తి పట్టి పలకాలి. ఘకు దీర్ఘమిస్తే ఘా ఘా. ఇక్కడ అండర్లైన్. అండర్లైన్ మనం ఎందుకు చేస్తామో నేను డైలీ చెప్తూనే ఉంటాను. ఏదైతే మనం దీర్ఘం తీస్తామో దాని క్రింద ఇలా అండర్లైన్ చేస్తే కనుక పిల్లలు అక్కడ అండర్లైన్ చేసిన అక్షరాన్ని చూసేసి వాళ్ళు దీర్ఘం ఇచ్చి చదువుతారు. పిల్లలకి రాసేటప్పుడు కూడా గుణింతం రాసిన తర్వాత ఇలా అండర్లైన్ చేసి పెట్టమనండి, పిల్లల్ని పెట్టమనండి. గాగుడిస్తే ఘీ, గాగుడిస్తే ఘీ, ఘీ అనొద్దు, ఘీ. గగుడు దీర్ఘం ఇస్తే ఘీ ఘీ, గగుడు దీర్ఘం ఇస్తే ఘీ. ఓకేనా అండి? ఇలా ఒత్తి పట్టి పలకాలి. దీర్ఘాలు ఎక్కడ వస్తాయో అక్కడ ఒత్తి పట్టి పలుకుతూ దీర్ఘం తీయాలి. ఒత్తి పట్టి పలుకుతూ దీర్ఘం తీయాలి. ఇది గుర్తుపెట్టుకొని పిల్లలకి ఇలా గుణింతం అంతా కూడా నేర్పించండి. అయితే ఈ గుణింతం అంతా కూడా నా ఫుల్ వీడియో